గత 5 ఏళ్ళు 2014 నుంచి 2019 వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నా కూడా, మా పాలకవర్గం ఉన్నా కూడా మా ప్రభుత్వం అధికారం లేదు. పైన తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఆ 5 ఏళ్ళు అంతకుముందు చెప్పినట్టుగా ఈ నియోజకవర్గమే కాకుండా ఈ జిల్లా, వైఎస్ఆర్ జిల్లా పూర్తి నిర్లక్ష్యానికి గురి కావడం జరిగింది. ఈ జిల్లాని పూర్తిగా విస్మరించడం జరిగింది. ఎందుకంటే ఈ జిల్లా ప్రజలందరూ కూడా వైఎస్ కుటుంబంతోనే ఉంటారు. వీళ్ళకి ఏం చేసినా కూడా ఈ జిల్లా ప్రజలందరూ కూడా వైఎస్ కుటుంబంతోనే ఉంటారని చెప్పి భావించి చంద్రబాబు నాయుడు మరి ఈ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే కడప నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది ఆ 5 ఏళ్ళు. మరి దేవుడు అవకాశం ఇచ్చాడు. రెండవ పర్యాయం 2019లో ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క ఆశీస్సులతో ఏర్పాటైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ 54 నెలల కాలంలో మరి ఈరోజు ఇప్పుడే చెప్పాను, సుమారుగా 2000 పైచీలకు కోట్ల రూపాయలతో ఈరోజు కడప నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అన్ని విధాలుగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలి. ప్రతి సందర్భంలో కూడా ఆయన చెప్తూ ఉంటారు. మరి ఆయన అడుగుజాడలో నడుస్తూ ఖచ్చితంగా అందరినీ కూడా కలుపుకొని ఖచ్చితంగా ఈ నగరం అన్ని విధాలుగా అభివృద్ధి సాధించే దిశలో నా ప్రయత్నం ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.